తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వడియాల. రాష్ట్రం మొత్తం ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకా 2 డిజిట్ కౌంట్కి ఎన్నికల కౌంటింగ్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతాలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ప్రస్తుతం మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులతో మాట్లాడి జగన్ పాలన ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో వీరు ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నాతో రండి. మీ పేరేమిటి? నా పేరు బెవర్ శ్రీనివాసరావు అండి. శ్రీనివాస్ గారు, ఈ 4.5 ఏళ్ళు జగన్ పాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? 4.5 ఏళ్ళ జగన్ పాలనలో రాష్ట్రం అనేది అధోగతి పాలైపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. మరియు ఎవరికి కూడా ఉపాధి దొరకడం లేదు. చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు, వ్యాపారస్తుడికి వ్యాపారం లేదు, పన్నులు పెరిగిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది, కష్టం ఎక్కువైపోయింది, ఆదాయం తగ్గిపోయింది. మెయిన్ కూలివాడికి కూలి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మీరు ఇన్ని చెప్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని చేరువ చేసింది, అభివృద్ధిని చేరువ చేసింది, ఎన్నో రకాల పథకాలను క్షేత్రస్థాయిలో ఉన్న అందరికీ కూడా చేరువ చేసామని చెప్తున్నారు. మీ మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా? సంక్షేమం అంటే ఏమిటండి? సంక్షేమం అంటే ఏమిటి? సంక్షేమం అంటే పేదవాడికి, సంక్షేమం అనగానే పేదవాడికి కరెక్ట్గా అప్పు లేకుండా అందించడమే సంక్షేమం అండి. పేదవాడికి ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి వేరే చేత్తో 100 రూపాయలు తీసుకున్నది అది సంక్షేమం అవుతుందా చెప్పండి? ఈరోజు ఒక వ్యాపారస్తుడికి, ఒక ఆటో వాడికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి. వాడి నుంచి సంవత్సరానికి 30,000 రూపాయలు లాగేసుకుంటున్నాడు. అది సంక్షేమం అండి చెప్పండి? ఇప్పుడు ఒక మహిళకి, ఒక కూలి పని వాడికి ఈ డబ్బులు వేస్తున్నారు. పెన్షన్ అనేది 3,000 రూపాయలు ఇస్తున్నాడు. వాడి మద్యం నుంచి ఎంత తీసుకుంటున్నాడు అంటే రోజుకు 100 రూపాయలు లెక్క నెలకి 3,000 తీసుకుంటున్నాడు. అలాగే సంవత్సరానికి 36,000 తీసుకుంటున్నాడు. అంటే అది సంక్షేమం అవుతుందండి చెప్పండి? అంటే ఒక చేతి సంక్షేమాన్ని చూపించి వేరే చేత్తో మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నాడండి ఈ జగన్ పరిపాలనలో. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారు రాజకీయ విశ్లేషకులకు చాలా మంది విశ్లేషించుకుంటున్నారు. ప్రధానంగా రూరల్ వాటర్లే ఈసారి వైసీపీని గట్టెక్కిస్తారు అని చెప్పి. మీరు గ్రామీణ నేపథ్యం ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రూరల్ ప్రాంతం అయినా కానీ, గ్రామీణ ప్రాంతం అయినా కానీ ఎవరు కూడా జగన్ యొక్క పరిపాలన ఎవరు కూడా హర్షించరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా, మేమందరం కూడా చెప్తున్నామంటే, ఇప్పుడు సిటీల్లో అంటే ఎలాగైనా ఉపాధి దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది దొరకదు. చదువుకున్నోడికి ఒక ఉద్యోగం లేదు, చదువుకున్నోడికి ఒక పోషణ లేదు, ప్రతి దానికి కూడా పని చేసుకున్న వాడికి ఒక కూలి లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒక పెట్టుబడులు లేవు. ఎలా అండి జగన్ అనేది మన రూరల్ ప్రాంతాల్లో నెగ్గుకొని వస్తాడు? ఏదో సంక్షేమం అందిస్తాడే తప్ప. కానీ ఏంటండి సంక్షేమం? చంద్రబాబు నాయుడు కంటే సంక్షేమం ఇచ్చాడండి. చంద్రబాబు నాయుడు సంక్షేమంకున్న దీనికి దగ్గరగా పోలికలో ఉండేవండి. 5 రూపాయలకి ఒక అన్నం, 5 రూపాయలకి భోజనం పెట్టేవాడండి. వీడు 100 రూపాయలు, ఈరోజు మార్కెట్లో 100 రూపాయలు కూడా పార్సల్ దొరకడం లేదండి. 5 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ చెప్పండి? సంక్షేమం అంటే ఏమిటండి? 5 రూపాయలు పేదవాడికి తిండి పెట్టడమే సంక్షేమం అండి. మీ పేరేంటి? ప్రసాద్ గారు, 2024 ఎన్నికలు కౌంటౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్. 2024లో ఏ గవర్నమెంట్ వస్తుంది? టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతి పేదలు కూడా అందరూ 5 కోట్ల మంది కూడా ఆలోచిస్తారు. ఈ 5 కోట్ల మందిలో ఈ ప్రసాద్ గారు కూడా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన అవినీతి, ఈ గవర్నమెంట్ చేసిన మాఫీలు ఇవన్నీ కలిపి చూసి జనాలు మారాలని కోరుకుంటారు. మీరు ఎలా చెప్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నాయకులు మాత్రం సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకుని ఈ 4.5 ఏళ్ళు క్షేత్రస్థాయిలో అందరికి చేరవేశామని చెప్తున్నారు. ప్రసాద్ మాట నమ్మాలా, వైసీపీ నాయకుల మాట నమ్మాలా? వాళ్ళు ఏది చేశారని చెప్తారు కానీ జనాల్లో ఒకసారి ఇల్లు అడిగితే ఏడు చేశారు ఏంటని తెలుస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే జనాల కోసం ఇల్లు అడిగి తెలిసి చెప్తారు. పథకాలు అన్నీ ఇచ్చామంటున్నారు కదా, అదే నిజం కాదు? ఏం పథకాలు ఇచ్చారు? అమ్మఒడి అన్నారు, సంవత్సరం 13,000 ఇస్తున్నారు. కానీ ఒక ఇంట్లో ఒక మనిషి ఒక రోజుకి ఒక కోట తాగితే నెలకు 3,000 తీస్తాడు. అందులో అంటే 36,000 తీస్తాడు సంవత్సరానికి. వాడు ఇచ్చింది ఎంత? ఓన్లీ ఒక వైన్లోనే తీస్తాడు అనమాట. మిగతా ఉన్నవన్నీ దేశం మొత్తం పెరుగుతున్నాయి కదా, మన మీద ఎందుకు విమర్శ చేస్తాం? దేశం మొత్తం అంటే అప్పుడు 120 రూపాయలు క్వార్టర్ ఉండేది మన రాష్ట్రంలో. అప్పుడు దేశం మొత్తం కూడా మందు అమ్మేవారు. 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 250 రూపాయలు చేశారు. అందులో ఎంత అవినీతి జరిగిందో చూడండి, ఒకసారి ఆలోచించండి.
ఈ నేపథ్యంలోనే వీళ్ళు కూటమి ముందుకు వస్తున్నారు, వీళ్ళు సింగిల్గా వస్తున్నారు, బలం చాలకే ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, బలం చాలకే అదనపు బలాన్ని తెచ్చుకుంటున్నారు అని చెప్పి వైసీపీ మీరు విశ్వసిస్తారా? రాష్ట్రం అభివృద్ధి కావాలి, రాష్ట్రం జనాల కోసమే ఈ కూటమి అంతా జరుగుతుంది అనమాట. రాష్ట్రం కోసం ఇదంతా ఓన్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం నీ కోసం నా కోసం కాదు కదా. రాష్ట్రం ముందుకెళ్ళాలని చెప్పి రాష్ట్రం అభివృద్ధి కోసం కోరుకుంటున్నారు జనాలు. మీ పేరేంటి? నా పేరు చదవరావు. రమణ గారు, 2024లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తారు? టీడీపీ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. కారణం ఏంటి? ఈ అవాచకాలు ఇవన్నీ అలాంటివి ప్రవర్తన బావులకే టీడీపీ జనసేన రెండు కూటమి టీడీపీ వస్తుంది. మీకు ఏంటి ప్రవర్తన ఏంటి నచ్చలేదు? నాకేంటి నచ్చడం లేదు, మీకు తెలియదు ఏంటి దేశం మొత్తం మీద ప్రవర్తన ఎలా ఉందని. మీరేం చేస్తున్నారు? నేను రైతును. మీకు ఈ 4.5 ఏళ్ళు ఇన్ని పథకాలు రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పింది కదా, మీకేం లబ్ధి చేకూరలేదు? ఏ ప్రభుత్వం ఏ పథకాలు రాలేదు, ఒట్టి మాటలు తప్పించి కానీ వచ్చిన పథకాలు ఏమీ లేవు. మరి ఎలా ఉంటుంది 2024? అంత ఈజీగా ఉంటుంది? వైనాట్ 175 అని వైసీపీ అంటది, మరి అంత రీచ్ అవుతారా? మీ గవర్నమెంట్ ఇది మీద అంటున్నారు కదా, మీరేంటి సీట్స్ వస్తాయి? నా గవర్నమెంట్ వస్తుందండి, గ్యారంటీ 100% అయినా మా టీడీపీ గవర్నమెంట్ రావచ్చు. పరశురాం గారు ఏం చేస్తుంటారు మీరు? మామూలు వ్యాపారం చేసేవాడిని, కేసీరాపల్లి మరి వ్యాపారం ఇంటిపల్లి వ్యాపారం చేసి 2024లో ఏ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నాను? 2024 టీడీపీ గవర్నమెంట్. కారణం ఏంటి? మరి టీడీపీ గవర్నమెంటే మంచి పనులు చేసింది, అన్న క్యాంటీన్ పెట్టింది, చంద్రన్ బీమా పెట్టింది, పెళ్లి కానుక పెట్టింది, చంద్రన్ బీమా పెట్టింది. నీ గవర్నమెంట్ కూడా చేస్తుంది కదా, ఎన్నో రకాల పథకాలు పెట్టింది. ఎన్ని గవర్నమెంట్ పెట్టినా పేదలకి సరిగ్గా ఇది అవ్వడం లేదు అనేసి టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచి బాగుంటుంది. రోడ్లు కానీ ఏమి లేవు. టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచి అభివృద్ధి చేసి మంచి చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి విలేజ్ లీడరు, నేషనల్ లీడరు అనేసి మేము కోరుకుంటాను. ప్రస్తుతం మనం ఏదైతే హెచ్చర్ల నియోజకవర్గం పరిధి రణస్థలం మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులను అడిగి ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వాన్ని వారు కోరుకుంటారో వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా, జగన్ పాలన ఎలా ఉంది 4.5 ఏళ్ళు? అస్సలేం బాగలేదండి, అస్సలేం బాగలేదు. జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, పెచ్చాకోద అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఏది ఎక్కడే లేదు, అంతా గ్రాఫిక్స్ మహిమ. అస్సలేం బాగలేదు. ఈ 3 చేయూతలు అన్నాడు, చేయూతలు కూడా ఇప్పుడు సగం మందికి కట్ చేస్తాడు, పెన్షన్లు కట్ చేస్తాడు, అంతా వన్ సైడ్ గేమ్. అస్సలేం నచ్చలేదండి. మీకేంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఏమేమి రాలేదు, చాలా పథకాలు వచ్చాయని చెప్తున్నారు కదా? చేయూత కూడా నాకు 3 years వచ్చింది, ఈ ఎందుకు కట్ అయిందో కూడా తెలీదు. ఏముందంటే జాబ్ ఉంది, కట్ చేస్తాను. జాబ్ వచ్చి 2014లో కార్డు డివైడ్ అయిపోతే ఈ రోజు కూడా చేయూతలు కట్ అయిపోయి, మా అక్క కట్ అయిపోయింది, మా అమ్మ కట్ అయిపోయింది. ఆధార్ నెంబర్ చెప్పమని ఆధార్ నెంబర్తో నేను చెప్తాను. నా తిరుపతిపాలెం రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను సామాన్యుడిని. అది నచ్చలేదు. జాబ్ క్యాలెండర్ 3 రాజధానులు పెట్టలేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఆ నిధులు లేవు, రోడ్లు బాగాలేవు. నా దారిపిల్ల నా రోడ్డు రోజు వెళ్తే రోజు గాతల్లో తిరుగుతున్నాను. ఎటువంటి డెవలప్మెంట్ నాకేం కనబడలేదు, నాకు అస్సలే నచ్చలేదండి. 2024లో ఏ గవర్నమెంట్ వస్తుంది? 2024లో ఏ గవర్నమెంట్ అంటే అది సమాజం జనాలు నిర్ణయించాలి. జనసేన వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. జై జై. ఏ ఊరు మీది? హెచ్చర్ల నియోజకవర్గమే. ఎలా ఉంది జగన్ పాలన 4.5 ఏళ్ళు? అన్ని రకాలు నీకు దగ్గర చేసినారా? అన్ని అంత బాగా. మరి వచ్చేసారి ఎన్నికలు ఒక 2 నెలలు ఉన్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది? చెప్తారు నీ వాళ్ళకి నీవెవరు కోటేసి? మా జాలకే వాళ్ళకంతే జగన్ జగన్కి వేస్తావు. ఏటి నచ్చింది జగన్ పాలనలో? జగన్ పాలనలో నీకు ఏటి నచ్చింది? ఇల్లు ఇస్తాడు, రైతు బజార్ ఇస్తాడు, పెన్షన్ ఇస్తాడు 3000. అదే మొక్క చెప్పి రాజు గారు ఏ ఊరు మీది? మాద వైజాగ్. ఎలా ఉంది జగన్ పాలన? మీకు తెలియదేముంది, ఈరోజు ఏదైనా కొనుక్కోవాలంటే 500 ఉండాలి, రైతు బజార్ వెళ్ళాలంటే. ఇంకేమీ తింటాం, పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి, ఉపాధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి ఏమైనా కల్పిస్తే ఏదైనా బాగుండు. ఉపాధి లేకంటే సోమరిపోతులాగా అమ్మఒడి ఒకటి ఏవో పథకాలు ఇస్తుండే, అది 99% ఒక
50%, 30% ఎవరికి వెళ్తుంది తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నోడు రాజ్యాలు అలాగే వెళ్తారు. మనం గవర్నమెంట్లో ఉన్న భూములు కూడా లీజులకి ఇచ్చి అప్పులు పాలు చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఎన్నో బ్యాంకుల నుంచి అప్పులు చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తాడు? అట్లకి ఎలా తీరుస్తాడు? మన మీద కాదా? ఎలాగైనా ఉన్నోడు బాగా ఉంటాడు. నేడు పరిస్థితి ఏంటి? కూలి పని చేసినోడు కూలి రేట్ అలాగే ఉంది. ఏం పెరుగుతుందా? ఏమైనా కంపెనీలు వచ్చావా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు పిల్లలు చదువుతుండ్రు, 10th అవుతే కొన్ని మంది చదవట్లేదు. ఉపాధి లేపడం వల్ల ఏదో నేర్చుకోవడం అంటే అది కూడా లేదు. ఇండస్ట్రీలు అలాంటి చిన్న వస్తే బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం అన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చాము అడగండి. అది ఉన్ని తెలుగు కూడా చదవలేని వాళ్ళు ఇంగ్లీష్ ఎలా చదివేస్తారు? ఫస్ట్ నుంచి ఉండాలి. అది మధ్యలో వచ్చి ఏదో చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు 18,000 లేడీస్కి ఇస్తుంటారు. దేనికి? 40 సంవత్సరాలు ముసలోళ్ళు కోడళ్ళు వాళ్ళు చూడలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెన్షన్ కొద్దిగా ఎక్స్ట్రా పెంచచ్చు కదా. వికలాంగులు కష్టపడలేరు, వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఆ డబ్బులు ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఇచ్చి పండగల పూట పప్పు అన్నాలు తినడానికి బిర్యానీలు. 2024 ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మేమా కంపల్సరీ ఇప్పుడు టీడీపీ జనసేన రావాలన్నా. ఇది రాకపోతే ఇంకో ఇక్కడ కూడా ఉన్నారు, ఎవరు ఉండలేరు. అలాగుంది. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ అయిపోతారు. ఏ జాబ్ ఉందని పెట్టుకోవాలి, పలానా జాబ్ పెట్టుకోవాలనుకో నోటిఫికేషన్ పడుతుంది. ఫీజులు లేకుండా ఉన్నా దానికి ఫీజులు ఉండాలి. ఫీజు కడితే కానీ నోటిఫికేషన్ మనం పెట్టలేము. మినిమం బీసీ కూడా ఉన్నాడు, 200 కడితే కానీ ఆ జాబ్కి అది పెట్టుకోలేడు. వాళ్ళు అనుకో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంది, వాళ్ళు ఫ్రీ, అది బాగా పడుతుంది. మరి బీసీ వాడి పరిస్థితి ఏంటి? ఓసీ వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాగెట్టుకుంటారు? ఇప్పుడు పెట్టుకోలేరు. 200 లేక దానికి పెట్టుకోవట్లేదు అప్లికేషను. అది ఫ్రీ చేస్తే ఏమి? ఆ డబ్బు పెట్టి వాళ్ళకి ఎవరికి డబ్బు పెట్టే బదులు ఫ్రీ చేస్తే మేము అడిగారా డబ్బులు పెట్టమని? ఈ ఆటో వాళ్ళకి ఎడతాడు 10,000. వాళ్ళకి ఇప్పుడు అడగండి, ప్రతి ఆటో వాడు ఆపేస్తారు పోలీసుడు. ఎంత వేస్తాడు ఇప్పుడు ఫైన్? దేనికి ఉపయోగం? ఆ ఫైన్ దేనికి ఉపయోగం? ఉపయోగం లేనిది. ఇప్పుడు అవి డబ్బులు ఇవి డబ్బులు ఇస్తారు ఎవరో 90%, 50%. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? అడుక్కున్నట్టు ఉంది, ఒకరికొకటి తిన్నుకున్నట్టు ఉంది. ఏ భూమి చూడండి, ఈరోజు రైతు పండించిన భూమి లేకుండా అయిపోయింది. ఆ రైతుకి ఏదో మేలు చేస్తే ఉన్న భూమి అమ్ముకోడు. ఈ రియల్ ఎస్టేట్ ఎక్కడ తక్కువ ఉంటే అది కొనేసుకోవడం. ఆ రైతు కాడ ఆ రైతు పండించలేక ఈ లాభం లేక అది వదిలేసుకుంటాను. ఏకంగా పండించినోడు లేకపోతే ఈ రోజుల్లో తినడానికి కూడా దొరకడం కష్టం. రాబోయిన తరంకి ప్లాస్టిక్ బియ్యం అన్నారు కదా, చైనా. రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఆ భరోసాలు ఇస్తే రైతులు ఎందుకన్నా అలాగ బాధపడతారు? అలాగే ఎందుకు అమ్మేసుకుంటారు? వీళ్ళు ఉన్నారు ఇప్పుడు పండించరా? పండించరు. రోజు రోజుకి ఎలాగుందంటే రైతుల కోసం చెప్పమనండి, పంట కోసం చెప్పమనండి, అది బాగుంటుంది. అంతేగాని అది చేసేస్తాం ఇది పంచేస్తాం అంటే అది వేస్ట్. కాబోయే రైతుకి అరే మనకి ఈరోజు ఈ పంట పండిపోతే మాత్రం మనకు మెతుకుండదని తెలియాలి. ఎలా ఉంది జగన్ పాలన 4.5 ఏళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పాలన ఎలాగుంది? ఏమో తెలియదు నాకు. బాగాలేదు, నచ్చలేదా? వచ్చింది 2024 ఓల్ గవర్నమెంట్ ఓట్ల జగన్కి నచ్చింది నీకు? ఏదైనా మరి వచ్చిన తర్వాత ఇప్పుడు అతను గెలిచిపోయిన సార్ పథకాలు పెట్టాడు కాబట్టి గెలిపిస్తాము, వేస్తాను. అది అమ్మ మీ పేరేంటి? జయం గారు, బాగుందా జగన్ పాలన 4.5 ఏళ్ళు? బాగానే ఉందండి, అన్ని మాకు ఇచ్చారు. పర్లేదు. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏమో చెప్పలేమండి. మరి మీరెవరికి మద్దతు ఇస్తారు? మరి అవన్నీ మేము చెప్పలేము. మరి నిత్యావసర ధరలు ఇవి అవి పెరిగిపోయి అన్నారు కదా, రేట్లు పెరిగాయండి. బాగా పెరిగాయి రేటు. ప్రభుత్వ పాలన బాగా పెరిగాయి. నిత్యావసర ధరలు పెరిగితే మరి మీకు ఇబ్బంది కదా? మరి ఇబ్బంది అవుతుంది. మరి నలుగురితో మనం ఎలాగ చేయాలంటే అలాగే చేయాలి, తప్పదు.
ధరల పెరిగితే ప్రభుత్వ పాలన బాగుందని ఎలా అంటున్నారు? ఆ? మరి మనకి ఇచ్చిన బాగుంది, మనకి ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు రేట్లు పెంచారు ఇంకేట అంతవరకు. ఇలా ఇచ్చేసి అలా పెంచేస్తున్నారు. మరి ఇచ్చిన సరిపోతున్నాయా మీ కుటుంబం దీనికి? ఏం సరిపోతున్నాయి, కష్టపడమే బతుకుతున్నాం మేము. కష్టపడిందని సరిపోతుందా? కష్టపడిందని వ్యాపారాలు ఏం లేవు, రేట్లు ఎక్కువైపోయేవి. ఇంకేంటి పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏ ఊరు మీది? మాది రణస్థలం. బాగుందా జగన్ పాలన 4.5 ఏళ్ళు? ఏం నచ్చింది మీకు? అంటే ఆడవాళ్ళకి బాగా బాగుంది, వారంటీలకు కానీ లేకపోతే పిల్లలకి 15,000 సంవత్సరానికి వేయడం. అలాగే అతను ఏదైతే చేస్తామన్నాడో అన్ని కూడా చేశారు. పొదుపుల్లోనూ మాఫీ చేస్తానన్నాడు, ప్రతి ఒక్కరికి 5 లక్షలు 10 లక్షలు మాఫీ చేశారు. అలాగే పిల్లలకు కూడా 18,500 వేస్తామన్నారు, 14,000 అది కూడా వేశారు. అలాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,500 వేస్తామన్నారు, ఆ స్కీమ్ కూడా చేశారు. ప్రతి ఒక్క విషయంలో చేస్తాను అనేది ఖచ్చితంగా చేశారు. మీరు చేస్తానంది చేశాను అని చెప్పారు, కానీ ఇలాగ ఈ పథకాలన్నీ ఇచ్చే ఇటువైపు ఇస్తున్నవి అటువైపు నిత్యావసర ధరలు ఇవన్నీ పెంచి పెరిగిపోవడం వల్ల అతనికి సంబంధం లేదు కదండి, అది పైనుంచి వచ్చింది. అది వాళ్ళు పెంచుతుంటే ఏదైనా సంబంధం ఉండదు కదా. 2024 ఏ గవర్నమెంట్ వస్తుంది అది చెప్పలేము, అది ప్రజలు నిర్ణయించుకోవడం బట్టి ఉండదు. ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు అయితే నా ఇల్లు, మా ఇల్లు మేము చెప్పుకోలేము కదా, అప్పుడే కాదు కదా, ఇంకా టైం ఉంది కదా, అప్పటికి ఏదైతే అదే అవుతుంది. అన్ని చేశారు కదా జగన్, మీకు జగన్ చేస్తాము, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తాము. అది ఎప్పుడైనా చెప్పలేము, వచ్చినప్పుడు అది ఆలోచించుకొని చేస్తాం ఏదైనా. మీ పేరు? శివాజీ. శివాజీ గారు ఏ ఊరు మీది? లంకపేట అండి, రావాడ పంచాయతీ, హెచ్చర్ల నియోజకవర్గం. ఈ 4.5 ఏళ్ళు జగన్ పాలన ఎలా ఉందండి? మరి అందరికీ చూస్తున్నదే, అంత వరస్ట్ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఇండియాలో లేడు. అంత అంత చెత్త పరిపాలన. ఏంటి మీకు ఏం నచ్చలేదు? వాళ్ళు చెప్తున్నారు ఇన్ని పథకాలు ఇచ్చామని, ఇచ్చేస్తున్నాడు, మీరెందుకు అలా? ఇచ్చామని చెప్పినంత వరకే కానీ ఒక్కటి కూడా ఆచరణలో లేదు. 10 మందికి ఇస్తే 40 మందికి ఖాళీగా ఉంటారు. 90% అమలు చేసామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మాట నమ్మాలి, మీరు మాట నమ్మాలి. చెప్పడానికి అందరమే చెప్తామండి, జరిగేది అందరూ అది బయటకు వస్తేనే కదా, అందరూ చెప్పుకోలేరు కదా నాకు వచ్చింది నాకు రాలేదని. దాన్ని బట్టి ఏంటంటే చెప్పడానికి పేపర్లోనే అన్నీ వస్తాయి, కానీ మనం ఆచరణలోకి వెళ్తే కదా జనాల్లో తెలుస్తుంది ఏదైనా. 2024లో ఎంతమంది బయటపడతారు అలా? ఇంచుమించుగా 70% వరకు బయటపడవచ్చు. అయినట్టు 175 అంటుంది వైసీపీ, నమ్మొచ్చు? చెప్పడానికే ఈజీ అండి, ఆచరణకు వస్తే కదా ఏ విషయమైనా. రేపు పబ్లిక్లో జనాలే చెప్తారు వైనాట్ 175, వైనాట్ 1, 2 చెప్తారు. ఇప్పుడు మనం చెప్పడానికి ఏట్లేదు, దాని మీద కామెంట్ చేయడానికి కూడా ఇప్పుడు మనం చేయకూడదు.